ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పానుగా నాన్న, తులసి లేకుండా నేను ఉండలేను. తను ఇక్కడ లేనప్పుడు తను ఎక్కడుంటే నేను అక్కడే. ఎంత ఆత్మాభిమానం లేని మనిషివేంట్రా నువ్వు? రే, నీ స్థానంలో నేను గనక ఉండుంటే తండ్రి చొక్కా పట్టుకున్నప్పుడే దాన్ని నరికి అవతల పడేసేవాడ్రా. నీలాంటి కొడుకును కన్నందుకు ఇప్పుడు అవమానంగా ఉందిరా నాకు. చూడు, తనంటే ఎక్కడో బయటమ్మాయిరా, పరాయమ్మాయి. కానీ నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన నా కన్న కొడుకు అయ్యుండి ఇలా మాట్లాడుతున్నావు చూడు. సిగ్గుతో ఇప్పుడు అనిపిస్తుందిరా చచ్చిపోవాలని. ఒక్కసారి నేను చెప్పేది. నీ నిర్ణయం ఏదో నువ్వు తీసుకున్నావు కదా, సరే, నా నిర్ణయం కూడా వినేసి వెళ్ళు. తులసితో గాని నువ్వు వెళ్తే నా 7 దాటి వెళ్ళాలి. చెప్పేది వదలు. వదలు. వదలరా. ఏంటన్నా ఈ పిచ్చి పని? ఏంటండి ఇది? విశాల, నువ్వు ఆగో. అది తండ్రి కొడుకులు తేల్చుకోవాల్సిన విషయం. మధ్యలో నువ్వు మాట్లాడకు. అంటే ఇప్పుడు నా భర్తని మీరు నాతో రానివ్వరు, అంతే కదా మామయ్య? అంతే. వాడు నిజంగా నీ భర్త అని నువ్వు అనుకుంటే, వాడు నువ్వు లేకుండా బ్రతకలేను అంటున్నా కూడా నువ్వు వాడిని గడ్డి పరకలా తీసేసి ఆ పిల్లని పట్టుకుని నీ దారిని వెళ్తున్నావు. భర్త ఏవైనా పర్వాలేదు, నా దారి నాదే అనుకుంటూ పోయే నువ్వు ఒక భార్య. నీ ప్రేమ కోసం పడిగాపులు పడి చచ్చిపోయే వీడు ఒక భర్త. చిచి! సరే, మీరేమనుకుంటున్నారో చెప్పండి. నీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే తులసి. కానీ నీతో వస్తే మా నాన్న చనిపోతానంటున్నాడు. మన ప్రేమ కోసం, మనం కలిసి బతకడం కోసం మా నాన్నని దూరం చేసుకోలేను. మరి ఇప్పుడు ఏం చెప్పగలరు? అది నువ్వే చెప్పు తులసి. నాకు నువ్వు కావాలి, మా నాన్న కూడా కావాలి. సరే, నన్ను చెప్పమన్నారు కదా, చెప్తున్నాను వినండి. మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఇంట్లో ఉండనివ్వరు, అలా అని మిమ్మల్ని నాతో రానివ్వడం లేదు. కాబట్టి
కాబట్టి నాకు విడాకులు ఇచ్చేసేయండి. ఏం మాట్లాడుతున్నావు తులసి? అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థం అవుతుందా? అర్థమయ్యే మాట్లాడుతున్నానండి, అందుకే విడాకులు ఇవ్వమంటున్నాను. లేదు లేదు, నేనివ్వను. అసలు నువ్వు లేకుండా నేను బతకలేను తులసి. ఎందుకు ఇవ్వరు? నన్ను ఇష్టపడే కదా నా మెడలో తాళి కట్టారు. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత తన అత్తవారిల్లే ప్రపంచం, తన భర్తే సర్వస్వం. ఏదైనా కష్టం వస్తే ఆ భర్తకే చెప్పుకోవాలని చూస్తుంది. ఆ భర్తే చెప్పిన మాట వినకపోతే ఇంకా ఆడపిల్ల ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు లేకుండా నేను ఉండలేను, నీకు విడాకులు ఇవ్వలేను. నాతో రమ్మంటే రావట్లేదు, నాకు విడాకులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. సరే, అలాంటప్పుడు ఈ ఇల్లు వదిలిపోవడానికి నేను కూడా ఒప్పుకోను. మీరు నాకు విడాకులు ఇచ్చేంత వరకు ఈ ఇంట్లో నుంచి నన్ను వెళ్ళిపోమనే అధికారం ఎవరికీ లేదు. కదిలే కాలముతో